100 మంది చంద్రబాబులు 1000 మంది పవన్ కళ్యాణ్లు అడ్డుపడిన రాజధానిలో పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చి తీరుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు పేద ప్రజలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో చంద్రబాబు నాయుడికి కడుపు మండుతోందన్నారు. ఆ కడుపు మంటతోనే సెంటు స్థలం శవాన్ని పూడ్చేందుకు సరిపోతుందని వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. పేద ప్రజలకు రాజధానిలో స్థానం ఇవ్వరా అని ప్రశ్నించారు. 50,000 మంది పేద ప్రజానీకానికి ఇళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన, అంటే పట్టాలు ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వం చేస్తే అన్ని రకాలుగా అడ్డం పడ్డారు. రైతులు ఎంతమంది రైతులు? 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్లో 10 మంది కోర్టుకు వెళ్ళారంట. ఎంత ఖర్చు పెట్టారండి కోర్టులో? ఎంతమంది పీడనలు పెట్టారండి? చంద్రబాబు వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసి వాళ్ళ చేత వేయించాడు కదా, చంద్రబాబు కదా వేయించింది కాదని చెప్పమనండి. ఆ ఫ్రస్ట్రేషన్లోనే హైకోర్టు, సుప్రీంకోర్టు పేద ప్రజానీకానికి ఇవ్వవచ్చును పట్టాలు అని నిర్ణయం చేసిన తర్వాత ఆ కడుపు పంటలో ఏం మాట్లాడతాడు? దాని శవాన్ని బాధేసుకోవాలనేటువంటి మాట్లాడే పరిస్థితి చేస్తున్నారు. దాంతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి అది వాసన సరిగా లేదు, రోడ్లు వేయలేరు, డబ్బులు లేవు, పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఇంత ఆక్రోశాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, చంద్రబాబు నాయుడు గారు ఏంటిదంతా నాకు అర్థం కాదు. పేద ప్రజలకి రాజధానిలో స్థానం లేదా? అఫ్కోర్స్ రాజధాని అక్కడే ఉందనుకుందాం, ఎందుకంటే కోర్టులో డిస్ప్యూట్ ఉంది కాబట్టి నేను మనం చేస్తున్నాం. మేము 3 రాజధానులు సపోర్ట్ చేస్తున్నాం, ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నాం. కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ముందుకు నడుచుకుంటాం. 3 రాజధానులే మా ఫిలాసఫీ, మా సిద్ధాంతం. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, అదేవిధంగా మన కోస్టలాంధ్ర 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రాజధాని కోసం సేకరించినటువంటి భూముల్లో పేదలకు ఇవ్వడానికి వీల్లేదనేటువంటి మాట, దుర్మార్గమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. దానికోసం సర్వశక్తులు ఒడ్డారు, చివరికి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు వచ్చి వ్యధవరాతలన్నీ రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పేదవాడికి అక్కడ డబ్బులు లేవు, ఎట్లా పూర్తి చేస్తారు? పూర్తి చేస్తారు కదా, నేను మనవి చేస్తున్నాను. మన నియోజకవర్గంలో, సత్తెనపల్లి నియోజకవర్గంలో కాదు, ఎక్కడైనా చూడండి, చాలా చోట్ల ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతుంది. అన్నీ ఒక రోజుతో కావు. గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావాలి, బిల్స్ రావాలి. ఒక్క రైతును కూడా అప్పు పెట్టకోకుండా వేల ఎకరాలు, లక్షల ఎకరాలు మొన్న పేద ప్రజల కోసం ఎక్వైర్ చేసినటువంటి ప్రభుత్వం కాదు. అందరు అకౌంట్స్లో పడ్డాయి, ఎక్కడ జరగలేదే. అందరికీ అనుకున్న ప్రకారం ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఇవాళ ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంది. కాలనీస్ కూడా చూపిస్తాను మీకు, అవసరమైన రోజు నా కాలనీస్ అన్ని తిరుగుతాను. కొన్ని కాలనీస్లో నిర్మాణం జరగట్లేదు, వాటి గురించి కూడా ఆలోచన చేస్తాం. అవి కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేసుకోవాలి. లోతట్టు ఏరియాలు ఇచ్చారు, అవసరమైతే మారుస్తాం, మార్చి మరొక చోట ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రతి పేదవాడికి ఈ రాష్ట్రంలో ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టిస్తుంది. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. 100 మంది చంద్రబాబులు, 1000 మంది పవన్ కళ్యాణ్లు అడ్డం